This conference will now be recorded. సో ఎవ్రీ డే మీరు సిస్టమ్ రీస్టార్ట్ డాకర్ డెస్క్టాప్ స్టార్ట్ చేయాలి అండ్ స్టాప్ చేయాలి. అది రన్నింగ్లో యూజ్ చేయకండి. ఇప్పుడు చూడండి, ఇది నేను ఐకాన్ ఉంది, ఇప్పుడు అది రన్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ రన్ అవ్వట్లేదు. సో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డాకర్ డెస్క్టాప్ ఈజ్ అవైలబుల్. సో అవసరం అయితే నేను లేటెస్ట్ వర్షన్ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ ఇట్. ఈ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేయాలి. మీకు రైట్ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ కనబడతాయి. కుబర్నెటిస్ ఆల్సో స్టార్టింగ్, దిస్ ఆల్సో స్టార్టింగ్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత బాటంలో క్విట్ డాకర్ డెస్క్టాప్ ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే మీ ల్యాప్టాప్, మీరు క్విట్ చేయకపోతే మీ ల్యాప్టాప్ స్లో ఉంటుంది. ఎందుకంటే మీ డాకర్ బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ ర్యామ్ మెమొరీ. సో ప్రాక్టీస్ అయిన తర్వాత క్విట్ చేసుకోండి. రైట్. సో ఇవన్నీ కూడా మనము రియల్ టైంలో వాడమండి. మనం రియల్ టైంలో AWS క్లౌడ్ వాడతాం. ఒకవేళ AWS అయితే కనుక అమెజాన్ వాళ్ళకి అమెజాన్ కుబర్నెటిస్ సర్వీస్ ఉంటుంది. AWS వాళ్ళకి AWS ఉంటుంది. అమెజాన్ కుబర్నెటిస్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ ఉంటుంది AWSలో. రైట్. సో ఇది స్టార్ట్ అయిపోయింది. నౌ వేర్ ఆర్ వి? సో యా, ఇవాళ మనము న్యూ టాపిక్ చూద్దాం, నేమ్ స్పేసెస్. మీకు నేమ్ స్పేసెస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా. రైట్. నేను ఒకసారి డెఫినేషన్స్ రాస్తూ ఉంటాను. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కుబర్నెటిస్ ఫస్ట్ సెషన్లోనే, బట్ స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, నోట్ వరీ. సో నేమ్ స్పేసెస్ ఆర్ used to group the resources. Group the resources belonging to different ప్రాజెక్ట్స్ అనమాట. ప్రతి ప్రాజెక్ట్ ఒక నేమ్ స్పేస్లో ఉండాలి. సో ప్రతి ప్రాజెక్ట్ ఒక నేమ్ స్పేస్లో ఉండాలి, బట్ అది అలా లేకపోతే ప్రాజెక్ట్ అది వర్క్ అవ్వదని కాదు. కానీ సో యూ హ్యావ్ టు సెగ్రిగేట్ అన్నీ కూడా ఒక చోట, ఒక రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కూడా ఒక నేమ్ స్పేస్లో ఉండాలి. We can create multiple namespaces. We can create multiple namespaces for multiple projects. Right? సో ప్రతి ప్రాజెక్ట్కి ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనం నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి అంటే ఎలా? క్రియేట్ ఏ నేమ్ స్పేస్ కమాండ్ ఏంటి? కమాండ్ ప్రాంప్ట్ డాలర్ మామూలుగా ఉంటుంది. ఇక్కడ మీరు kubectl. సో ప్రతిసారి మనం kubectl వాడాలి. ఓకే, kubectl క్రియేట్ నేమ్ స్పేస్ NS. ఇక్కడ మీరు నేమ్ స్పేస్ నేమ్ ఇవ్వాలి. నేమ్ స్పేస్ నేమ్ ఇక్కడ NS. ఓకే, ఇక్కడ ఎనీ నేమ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్ వితౌట్ స్పేసెస్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, సంథింగ్ లైక్ ఐ విల్ సే WGRU నేమ్స్. సపోజ్ ప్రాజెక్ట్ పేరు WGRU అనుకుందాం. WGRU సమ్ ప్రాజెక్ట్ నేమ్ ఐఫర్ నేమ్ స్పేస్. సో ఎలానే ఇవ్వచ్చు, స్పేస్ ఇవ్వకండి. ఇలా స్పేస్ ఇలా ఇవ్వకండి. రైట్, ఇలా ఇవ్వకూడదు. సో ఒక ఐఫోన్ అని ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఓకే, ఇలా ఇవ్వండి. సో ఇట్ విల్ క్రియేట్ ఏ నేమ్ స్పేస్. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత నేమ్ స్పేస్, మీరు ఆ నేమ్ స్పేస్ ఏమేమి నేమ్ స్పేస్ ఉన్నాయి, మేము ఆల్రెడీ ఈ కమెంట్ రన్ చేసాం. ఆల్రెడీ ఏమైనా నేమ్ స్పేస్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా, ఉంటే ఎలా చూడొచ్చు? టు డిస్ప్లే ద ఎగ్జిస్టింగ్ నేమ్ స్పేసెస్,
ఎలా చేస్తామండి, మీరు ఒకవేళ పాడ్స్ రన్నింగ్ పాడ్స్ కానీ రన్నింగ్ సర్వీసెస్ చూడాలంటే ఏం చేస్తాం, kubectl గెట్, రైట్, పాడ్స్ గెట్ సర్వీసెస్, రైట్, ఇక్కడ కూడా అంతే గెట్. ఓకే, వీటినే మనము రెస్ట్ ఏపీఎస్ అంటాం. మనము రెస్ట్ ఏపీఎస్ అంటే మనము మాస్టర్ నోడ్లో ఉన్న ఒక కాంపోనెంట్ ఉంటుంది కదా, ఏపీఎస్ సర్వర్ కాంపోనెంట్ ఉంటుంది కదా, దాంతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. క్యూబ్సిటీలో అనేది ఏం చేస్తుంది అంటే ఏపీఎస్ సర్వర్ చెప్తుంది అనమాట, ఐ వాంట్ టు సీ ఆల్ మై నేమ్ స్పేసెస్, గెట్ నేమ్స్ ఎన్ఎస్. అప్పుడు మీకు అన్ని నేమ్ స్పేస్ డిస్ప్లే చేస్తుంది, రైట్. తర్వాత మనము గివ్ మీ సెకండ్. Right. So, let us try this. And before trying it, suppose I want to view, నాకు ఈ నేమ్ స్పేస్లో రన్ అవుతున్న రిసోర్సెస్ చూడాలి. ఓకే, టు వ్యూ రిసోర్సెస్. సో మీరు ఒకవేళ అన్ని రిసోర్సెస్ చూడాలి లేదా ఓన్లీ పాడ్స్ మాత్రం. ఇప్పుడు రిసోర్సెస్ అంటే చూడండి, పాడ్ అన్నప్పుడు మీకు సర్వీస్ క్రియేట్ చేయకుండా మనం పాడ్ని వాడలేము. మనం అది నేర్చుకున్నాం ప్రీవియస్ సెషన్లో. మీరు సర్వీస్ లేకుండా ఆ పాడ్లో రన్ అవుతున్న కంటైనర్ని మనం కనెక్ట్ అవ్వలేము. అంటే ఆ పాడ్ క్రియేట్ చేస్తాం, ఆ పాడ్కి సంబంధించిన సర్వీస్ క్రియేట్ చేస్తాం, రైట్. పాడ్కి సంబంధించిన సర్వీస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి సెలెక్టర్, ఏ పాడ్కి అయితే ఈ లేబుల్ మ్యాప్ అవుతుందో ఆ పాడ్ ఈ సర్వీస్ కూడా ఒక నేమ్ స్పేస్లోనే ఉండాలి. ఇవే రిసోర్సెస్ అనమాట, ఒక ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్సెస్, రైట్. ఈ రెండు కూడా సేమ్ నేమ్ స్పేస్లో ఉండాలి, రైట్. అయితే నేను ఆ నేమ్ స్పేస్లో ఐ వాంట్ వ్యూ ఓన్లీ పాడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పాడ్ చూడాలనుకుంటున్నాను. టు వ్యూ ఓన్లీ పాడ్స్ ఇన్ ఏ నేమ్ స్పేస్, అప్పుడు మీరు కమాండ్ kubectl get pods అండ్ -n కాదండి, ఇక్కడ గమనించండి, ns వాడకూడదు, -n వాడాలి, -n. దెన్ మీ నేమ్ స్పేస్, ఒకవేళ మీరు నేమ్ స్పేస్ ఇది క్రియేట్ చేశారనుకుందాం, సారీ ఇందులో మీ పాడ్ ఉందనుకోండి, ఇక్కడ మీరు -n పాడ్ నేమ్ స్పేస్ నేమ్ ఇవ్వాలి, రైట్. సిమిలర్గానే ఐ వాంట్ వ్యూ ఆల్ ద సర్వీసెస్ అండి, ఐ వాంట్ వ్యూ ఆల్ ద సర్వీసెస్, not only pods, I want to view all also other services. I want to view all the services or all the resources in a namespace. Then ఇక్కడ మీరు get pods అనకూడదు, ఇక్కడ get all అనాలి, రైట్, get all అనాలి. అండ్ ఈ ఆల్ కొంచెం ఈ ఆల్ కూడా వర్క్ అవ్వాలనుకుంటాను, ఇది ఆల్కి -all అనాలి. అది చూద్దాం, మనకి ఇష్యూ వచ్చినప్పుడు ట్రై చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ kubectl get all namespace name, that's all. Let's create this. మీరు ఇది స్టార్ట్ అయింది కాబట్టి, డాకర్ స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ మినిమైజ్ ఇట్. మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిపోండి. చూడండి, రియల్ టైంలో మనం ఇలా చేయము, కాకపోతే కమాండ్స్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. మీ కమాండ్స్లో ఎక్కడ కూడా తేడా ఉండదు, ఇలాంటి చేంజ్ ఉండదు. మనము ఇవే ప్రాక్టీస్ మనం కుబెర్నెటిస్లో మనము క్లౌడ్లో చేయాలి అంటే చార్జెస్ విల్ అప్లై. అందుకని బెటర్ యూ ప్రాక్టీస్ హియర్ అండ్ దెన్ మీరు, నేను ఎండింగ్లో మీకు కుబెర్నెటిస్ మనం AWSలో కూడా మనము ఎలాస్టిక్ కుబెర్నెటిస్ సర్వీస్ క్రియేట్ చేస్తాం. అక్కడ నేను మీకు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రిపీట్ చేసి చూపిస్తాను వన్ సెషన్లో. ఆ టైంలో మీకు నేను మానిటరింగ్ టూల్ చెప్తాను, ఆ టైంలో మీకు చెప్తాను, అది ఒకసారి అప్పుడు చూద్దాం. అయితే టిల్ దెన్ మీరు రియల్ టైంలో మనం ఈ డెస్క్టాప్ డాకర్ డెస్క్టాప్ వాడడం, కానీ కమాండ్స్ మాత్రం డాకర్ డెస్క్టాప్ అయినా కూడా, లేదా ఎలాస్టిక్ కుబెర్నెటిస్ సర్వీస్ అయినా సరే, అమెజాన్ కుబెర్నెటిస్ సర్వీస్ అయినా సరే, గూగుల్ వాళ్ళ కుబెర్నెటిస్ సర్వీస్ అయినా పర్వాలేదు, యూ టేక్ ఇట్ ఎనీవేర్, కమాండ్స్ విల్ నాట్ చేంజ్ అండి, కమాండ్స్ విల్ బి సేమ్. ఓకే, కమాండ్స్ విల్ బి సేమ్. ఇప్పుడు లెట్స్ గో టు మై డాక్యుమెంట్ ఫోల్డర్.
బికాస్ ఇక్కడ నాకు స్క్రిప్ట్స్, ఇక్కడ నాకు ఫోల్డర్ ఉంది. ఏం ఫోల్డర్ అది? Kubernetes స్క్రిప్ట్స్ అని ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ మీకు నేను ఆల్రెడీ మీకు క్లౌడ్ రిపాజిటరీలో ఇచ్చేస్తానండి. మీకు చెప్పాను, బిగినింగ్ క్లాస్లో చెప్పాను. ఐ విల్ షో యూ అగైన్. గో టు మై రిపాజిటరీ, click on my repository name, my account name. Click on repositories. In the repositories, go to Kubernetes folder, Kubernetes repository. This is a Kubernetes repository. Go there. చూడండి, ఇక్కడ మనకి నేను మీకు చూపిస్తున్న అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మనం డిస్కస్ చేసిన పార్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఇవాళ చేయబోతున్న ఎల్బి, ఓకే, లోడ్ బ్యాలెన్సర్, నోడ్ పోర్ట్, జస్ట్ క్లిక్ ఇట్. సో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, అన్నీ ఇక్కడే ఉన్నాయి. జస్ట్ క్లోన్ ఇట్, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో అవే నేను ఇక్కడ వాడుతున్నాను. సేమ్ ఐఎమ్ యూజింగ్ హియర్. సార్ ఆ లింక్ పెడతారా మళ్ళీ క్లోన్ చేసుకోవడానికి? ఓకే, ఇప్పుడు మీరు మీకు ఒక్క లింక్ ఇచ్చాను చూసారా? ఆ ఒక్క లింక్ మీకు యాక్చువల్గా అయితే ఎనఫ్ అనమాట. ఇది ఇచ్చాను చూసారా? మీకు ఇది ఉంది కదా ఆల్రెడీ ఒకటి. ఇది ఉన్నదనుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా. మీరు అప్పుడు ఏం చేయండి అంటే ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు అదొకటే కాదు, ఇక్కడ మీరు ఏదైనా వాడుకోవచ్చు. నేను అన్ని అవైలబుల్లో పెట్టాను. మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏదైనా ఉపయోగం ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. సో ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనం చూడండి, మనం పైథాన్ చేసాము, రియాక్ట్ చేసాము, సో అవి కూడా మీరు వాడుకోవచ్చు. రియాక్ట్ ఇక్కడ ఉంది, అమెజాన్ స్టోర్ కూడా మనం డిప్లాయ్ చేసాం కదా డాకర్ డెస్క్టాప్ వాడుతున్నప్పుడు. ఈ రెండు కూడా మీరు ఇక్కడే ఉన్నాయి. అలాగే Kubernetes కూడా ఇక్కడే ఉంటుంది. సో జస్ట్ స్క్రోల్ అండ్ యూజ్ దెమ్. ఓకే, రైట్. ఇప్పుడు kubectl గెట్ నేమ్ స్పేస్ అందాం. ఏమైనా నేమ్ స్పేస్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఆల్వేస్ ఉంటుందండి. మీరు పాడ్స్ క్రియేట్ చేస్తాం, నిన్న మనం పాడ్స్ క్రియేట్ చేసాం, నిన్న మనం సర్వీసెస్ కూడా క్రియేట్ చేసాం. అవి బై డిఫాల్ట్ ఏ నేమ్ స్పేస్లో వెళ్ళిపోతాయి? ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్కి వెళ్ళిపోతాయి. ఇవి సిస్టమ్ నేమ్ స్పేసెస్ అండి. ఇవి మనం వీటిని మనం టచ్ చేయకూడదు, వాడకూడదు, రైట్? ఇప్పుడు ఈ నేమ్ స్పేస్లో మనం చూడాలి అనుకున్నప్పుడు నేను మీకు చెప్పాను, రైట్? బిగినింగ్ క్లాస్లో చెప్పాను. ఏంటది? kubectl get namespace. Okay, what is namespace name? Kube system. Okay, get ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఇక్కడ ఇందాక మీకు డిస్ప్లే చేసినట్టుగా, to view all the resource in a namespace, kubectl get all and the namespace name. ఇక్కడ namespace name ఇవ్వండి. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ నేమ్ స్పేస్లో మనకి పాడ్స్ ఉన్నాయి, మనకి ఒక సర్వీస్ ఉంటుంది, ఒక సర్వీస్ రన్ అవుతుంది, క్లస్టర్ ఐపీ సర్వీస్, ఒక డెమాన్ సెట్ ఉంది, ఒక డిప్లాయ్, ఇవన్నీ ఏంటంటే నేను మీకు కమింగ్ క్లాస్ చెప్తాను. ఒక రెప్లికా సెట్ ఉంది, రైట్? సో ఈ రెప్లికా సెట్ ఏంటి, డిప్లాయ్మెంట్ ఏంటి, ఇవి మీ కమ్యూనికేషన్లో అర్థమవుతాయి. ఇవన్నీ కూడా రిసోర్సెస్ అనమాట, ఇవన్నీ రిసోర్సెస్. సో ఈ పాడ్స్ క్రియేట్ అయ్యాయి అంటే బికాస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ సర్వీస్ వల్ల క్రియేట్ అయ్యాయి. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా ఇంటర్నల్లీ ఇట్ విల్ యూస్ రెప్లికా సెట్. అసలు ఇదేంటి మాకు తెలియదు కదా, అది డిస్కస్ చేద్దాం, రైట్? ఇలా మనము ఒక నేమ్ స్పేస్ చూడండి, ఈ నేమ్ స్పేస్లో ఈ నేమ్స్ ఒక పర్టికులర్ కాంపోనెంట్. ఇప్పుడు చూడండి, మన మాస్టర్ నోట్ సంబంధించిన ఇవన్నీ కూడా మన మాస్టర్ నోట్ సంబంధించిన రిసోర్సెస్ అనమాట. ఇది మన మాస్టర్ నోట్ సంబంధించినవి. సో ఈటీసీడీ, ఏపీఐ సర్వీస్, ఓకే, ఏపీఐ సర్వర్, కంట్రోల్ మేనేజర్, షెడ్యూలర్, ఓకే, క్యూబ్ ప్రాక్సీ, ఇవన్నీ కూడా మనకి మాస్టర్ నోట్ సంబంధించిన సర్వీసెస్. ఇవన్నీ కూడా, అండ్ ఇవి రన్ అవ్వాలి అంటే ఈ సర్వీసెస్ కావాలి. ఇవన్నీ కూడా ఒక నేమ్ స్పేస్లో ఉన్నాయి అన్నమాట. ఈ నేమ్ స్పేస్ లేదనుకోండి, అప్పుడు నేను kubectl గెట్ ఆల్ అని అనుకోండి, నాకు ఒక Kubernetes సర్వీస్ ఒకటి కనబడుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ కనబడవు. ఎందుకు కనబడట్లేదు అంటే అవి ఒక నేమ్ స్పేస్లో ఉన్నాయి, దాన్ని సపరేట్ చేసాం, సెగ్రిగేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మన ఇంట్లో కూడా అంతే కదా, మనము బెడ్రూమ్ సపరేట్, రైట్? కిచెన్ ఈజ్ సపరేట్, ఎక్కడొక్కడ సెగ్రిగేట్ చేస్తాం, రైట్? సో కిచెన్ బెడ్రూమ్లో కిచెన్ పెట్టాం కదా. సో వెరీ క్లటర్ అయిపోతుంది, అది కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా. సో
ఈజీ ఉండదు మనం దాన్ని యాక్సెస్ చేయాలన్నప్పుడు. ఇట్లాగే మనం కూడా సపరేట్ క్యూబర్నెటిస్ మనం నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. ఆ నేమ్ స్పేస్లో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని రిసోర్సెస్ కూడా ఆ నేమ్ స్పేస్లోనే మనం స్టోర్ చేస్తాం. నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ నేమ్ స్పేస్? kubectl క్రియేట్ నేమ్ స్పేస్ నేమ్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ kubectl క్రియేట్ నేమ్ స్పేస్ wgr నేమ్ స్పేస్. ఏమైంది? ఈ నేమ్ స్పేస్ ఇస్ క్రియేటెడ్. సో అగైన్ kubectl గెట్ నేమ్ స్పేస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మన నేమ్ స్పేస్ పేరు కనబడుతుంది కదా, జస్ట్ 6 seconds బ్యాక్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సో మీరు క్రియేట్ చేశారు కాబట్టి డిలీట్ కూడా నేర్చుకుందాం. హౌ టు డిలీట్ namespace? Simple, as you're expecting, just in place of delete, create, you should say delete. That's it. Okay, now I want to delete it. So just say delete. Namespace is deleted. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే, మనం నిన్న పాడ్ క్రియేట్ చేసాం, సర్వీస్ క్రియేట్ చేసాం, కానీ వాటిని మనం డిలీట్ చేయలేదు కదా. ఓకే, క్లియర్ ద స్క్రీన్. dir మనము ఒక పాడ్ క్రియేట్ చేద్దాం. ఇస్ అ పాడ్. సో kubectl get kubectl అప్లై. అవునా కదా, మర్చిపోయారా? మీరు అప్పుడు మధ్యలో చెప్తుండండి. kubectl అప్లై అండ్ షాపింగ్ సైట్ పాడ్, రైట్? అప్లై చేసాం. మనకి ఇప్పుడు ఈ పాడ్ రన్ అవుతుంది, దీన్ని మనం యాక్సెస్ చేయాలి. మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే మీరు ఏం కావాలి మనకి? యూ కెన్ సెలెక్ట్ ఐదర్ నోడ్ పోర్ట్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్. నేను లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటాను. మీరు నేను ఎప్పుడైతే మీకు ఈ కేస్ చెప్తానో ఈ కేసులో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ బిల్లింగ్ అనేది అప్లై అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో మీరు నోడ్ పోర్టే క్రియేట్ చేయండి, ఎల్బీ క్రియేట్ చేయకండి. ఎందుకంటే ఎల్బీ క్రియేట్ చేసినప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ అవుతుంది. అక్కడే మనకి డిఎన్ఎస్ యూఆర్ఎల్ ఉంటుంది. సో లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ నాట్ ఫ్రీ, దట్ ఇస్ నాట్ ఎ ఫ్రీ సర్వీస్, దానికి చార్జెస్ అప్లై అవుతాయి. అందుకని నోడ్ పోర్ట్ వాడడం మంచిది మీరు ఈ కేసులో ప్రాక్టీస్ చేస్తే కనుక. బట్ దట్ ఈస్ నాట్ ఫ్రీ. అయితే ఇక్కడ నేను ఐ వాంట్ క్రియేట్ లోడ్ బ్యాలెన్స్ ఇయర్, దీస్ ఆర్ ల్యాప్టాప్, రైట్? ఇక్కడ మనం ఏమైనా చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకని మీకు లింక్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ మై మిషన్. మీకు వర్క్ అవ్వాలంటే ఐ వాంట్ క్రియేట్ ఆన్ క్లౌడ్, అక్కడ అయితేనే అది మీకు అది వర్క్ అవుతుంది. షాపింగ్ సైట్ లోడ్ బ్యాలెన్సర్, రైట్? ఇప్పుడు అప్లికేషన్ నేను యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఏమేమి సర్వీస్ రన్ అవుతున్నాయి. kubectl get all, kubectl get all. చూడండి మన పాడ్ ఇక్కడే ఉంది, మన సర్వీస్ కూడా ఇక్కడ రన్ అవుతుంది. బట్ ఈ రెండు కూడా ఒక సపరేట్ నేమ్ స్పేస్లో ఉంటే బాగుండేది. సో నేను మనం రియల్ టైంలో ఎలా చేస్తాం యూజింగ్ YAML ఫైల్, దాని ద్వారా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ కెన్ ఐ కీప్ దెమ్ ఇన్సైడ్ ఏ సపరేట్ నేమ్ స్పేస్. ఈ రెండింటి ఎలా చేస్తాం అనేది నేను తర్వాత చూపిస్తాను. బట్ ఇప్పుడు నేను చేసాం కానీ దీన్ని ఎలా డిలీట్ చేయాలో చూడలేదు మనం, రైట్? డిలీట్ చేసే ముందు ఒకసారి యాక్సెస్ చేసి చూద్దాం ఈ అప్లికేషన్ని. సో లోకల్ హోస్ట్ అంతే కదా, నేను ఇదే చేసాం, ఇదే లింక్ వచ్చేస్తుంది, రైట్? మన అప్లికేషన్ ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుందండి, ఒక కంటైనర్లో రన్ అవుతుంది, రైట్? ఒక కంటైనర్లో రన్ అవుతుంది ఇది, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలంటే ఏంటి? సో kubectl డిలీట్. నేను ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఈ పాడ్ని డిలీట్ చేయాలి, ఈ సర్వీస్ని కూడా డిలీట్ చేయాలి. రెండింటిని నేను సపరేట్గా డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేయకండి, ఇది మన కుబెర్నెటిస్ సంబంధించిన సర్వీస్ అనమాట. ఇట్ ఈస్ యూజింగ్ క్లస్టర్ ఐపి, డోంట్ డిలీట్ దిస్ వన్. బట్ ఇది మనం క్రియేట్ చేసాం, ఇది మనం డిలీట్ చేయాలి, ఇది కూడా మనం డిలీట్ చేయాలి. మీరు ఒకవేళ ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది AWS క్లౌడ్లో క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ మీకు లోకల్ హోస్ట్ బదులు లోడ్ బ్యాలెన్సర్ సంబంధించిన డిఎన్ఎస్ లింక్ వచ్చేస్తుంది, డిఎన్ఎస్ లింక్ వస్తుంది అనమాట. మీరు లోడ్ బ్యాలెన్సర్ ప్రాక్టీస్ చేసి ఉంటే ఒక లింక్ వచ్చేస్తుంది కదా మనకి, ఆ లింక్ మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఈ లింక్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ లింక్ మీకు AWS క్లౌడ్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మీరు
సో జస్ట్ నౌ కేమ్ టు నో ఒక స్టూడెంట్కి 26,000 బిల్ వచ్చింది. సో ప్లీజ్ మీరు ఎప్పటికప్పుడు మీ రిసోర్సెస్ డిలీట్ చేస్తూ ఉండాలి. ఓకే, కేర్లెస్గా ఉండొద్దు. 26,000 బిల్ రావడం అనేది బికాజ్ ఇట్ ఇస్ రియల్లీ కేర్లెస్ అండి. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ప్రతి క్లాస్లో చెప్తూనే ఉంటాను డిలీట్ చేయాలి రిసోర్సెస్ అని. మీరు మీ బిల్లింగ్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి ఎలా జరుగుతుంది బిల్లింగ్ అనేది. ఎప్పటికప్పుడు రిసోర్స్ వాడాలండి. సారీ, వాడిన తర్వాత వాటిని డిలీట్ చేయాలి. ఏంటిది స్కిప్ ఫర్ నౌ కొత్తగా ఇంప్రూవ్ చేశారు సెక్యూరిటీకి. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను నేను, స్కిప్ ఫర్ నౌ. సో జస్ట్ నౌ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాల్ చేశారు, సమ్ స్టూడెంట్ ఈజ్ ఫేసింగ్ విత్ మోర్ బిల్లింగ్, ఈ గాట్ సమ్ మోర్ బిల్లింగ్. సో ఇలా బిల్లింగ్ సెక్షన్లోకి వెళ్ళాలి. మీరు బిల్లింగ్ సెక్షన్లోకి వెళ్ళండి ఒకసారి. మీకు బిల్స్ ఏమైనా ఉంటే, పెండింగ్ బిల్స్ ఉంటే మీకు చూపించేస్తుందండి. ఎప్పటికప్పుడు బిల్ పే చేయాలి మనం. ఈ బిల్ లెఫ్ట్ సైడ్లో బిల్స్ ఉంటుంది సెక్షన్, బిల్స్కి వెళ్ళండి. మీకు ఎనీవే టోటల్ బిల్ చూపించేస్తుంది, ఇక్కడే చూపిస్తుంది, మీ కాస్ట్ సమ్మరీలో చూపించేస్తుంది. సో ఎప్పటికప్పుడు బిల్ పే చేయండి. బిల్ ఎక్కువ ఏం రాదు, మీరు ప్రాపర్గా వాడితే బిల్ ఎక్కువ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంత్ చూద్దాం. ఆగస్ట్ మంత్ ఎక్కువ బిల్ రాలేదు, జస్ట్ $0.15 వచ్చింది నాకు. అదే మేలో అయితే ఐ గాట్ సమ్ $8 చూడండి, $8.9 వచ్చింది నాకు, ఆల్మోస్ట్ $9, రైట్. ఆల్మోస్ట్ ఐ పేడ్ 750 రూపీస్, రైట్. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ T2 మీడియం ఇంకా ఏదైనా విచ్ ఈస్ నాట్ ఫ్రీ సర్వీస్, దెన్ బిల్స్ విల్ అట్రాక్ట్. మీరు RDS క్రియేట్ చేస్తారు, రిమోట్ రిలేషన్ డేటాబేస్ సర్వీస్ క్రియేట్ చేస్తారు. ఓకే, అప్పుడు మీరు మర్చిపోయారు, దెన్ ఇట్ విల్ ఆల్సో కన్జ్యూమ్ బిల్స్. సో రిలేషన్ డేటాబేస్ చేస్తున్నప్పుడు మాత్రం ముంబైలో రిస్ట్రిక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒకవేళ నార్త్ వర్జీనియా కనుక సెలెక్ట్ అయితే, నార్త్ వర్జీనియా హ్యావింగ్ లాట్ ఆఫ్ మల్టిపుల్ 6 డేటా సెంటర్స్ ఉంటాయి, ఆర్ 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అన్ని జోన్స్లో క్రియేట్ చేసేస్తుంది అది డేటాబేస్ స్టోరేజ్. కాబట్టి బీ కేర్ఫుల్, రైట్. ఎనీవే, సో కమింగ్ టు అవర్ లోడ్ బ్యాలెన్సర్ టాపిక్. లోడ్ బ్యాలెన్సర్స్ EC2 ఫీచర్లో ఉంటుంది లోడ్ బ్యాలెన్సర్స్. ఇక్కడికి వెళ్ళండి. ఎప్పుడైతే మీరు ఇక్కడేమో లోకల్ హోస్ట్ అని చూపిస్తుంది, నేను ఐ క్రియేటెడ్ లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ లోకల్ హోస్ట్ అని కనబడుతుంది. బట్ ఇఫ్ యూ క్రియేటెడ్ ద సేమ్ సర్వీస్ ఆన్ యూజింగ్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, నేను మీకు ఇది ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ టైప్ EKS ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. ఇక్కడ ఇది మనం డాకర్ డెస్క్టాప్ వాడుతున్నాం, దీని బదులు మనం డాకర్ డెస్క్టాప్ వాడుతున్నాం, రైట్. బట్ రియల్ టైంలో మనం ఒకవేళ మీరు మీ కంపెనీ వాళ్ళు AWS వాడితే వాళ్ళు అమెజాన్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ వాడతారు. బట్ కాన్సెప్ట్స్ ఆర్ సేమ్, కాన్సెప్ట్స్ విల్ బి సేమ్. అయితే ఒకవేళ మీరు ఇక్కడ అమెజాన్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ వాడితే కనుక మీకు ఇందులో మీరు సర్వీస్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ చేస్తే, ఇలా మనం చేసినట్టయితే మీకు ఇక్కడ DNSలో ఇక్కడ మీకు ఒక లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ DNS నేమ్ కింద ఒక లింక్ వస్తుంది, ఒక లింక్ URL అనమాట. దట్స్ అ లింక్, దట్ లింక్ ఈజ్ నథింగ్ బట్ దట్ లోడ్ బ్యాలెన్సర్స్ లింక్. దాని ద్వారానే మీరు ఆ లోడ్ బ్యాలెన్సర్కి అటువైపు ఉన్న సర్వర్స్ని మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో మనకి ఈ DNS నేమ్ మనం వాడుకుంటాం. సో ఆ DNS నేమ్ అనేది మీకు నేను ఇది ప్రాక్టికల్గా మనం ఈ కేస్ క్రియేట్ చేసినప్పుడు, ఏ రోజైతే నేను మీకు చూపిస్తానో ఈ డెమో రోజు, ఆ రోజు ఇది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఇక DNS ఏంటి, ఆ రోజు ఏం డిస్కస్ చేస్తాం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఓకే, ఎనీవే, ఐ వాంట్ టు డిలీట్ ఇట్ నౌ. I want to delete my pod. So kubectl delete pod. So delete pod and pod name. Pod name enti this is my pod name. Completely select only this pod name. Pod name. ఇక్కడ pod slash ఉంది కదా, pod slash సెలెక్ట్ చేసుకోవద్దు, ఓన్లీ pod నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి. ఇది నేను చెప్పడం మర్చిపోయాను. నేను యాక్చువల్గా మనము పాడ్స్ క్రియేట్ చేసాం. To create a pod, right, to delete a pod, right, pod name.
సో లెట్ మీ డిలీట్ ఇట్. చూడండి పాడ్ డిలీట్ అయిపోయింది. తర్వాత సర్వీస్ డిలీట్ చేయాలండి. ఇప్పుడు మీరు ఒకసారి kubectl గెట్ ఆల్ అనండి. మళ్ళీ మీకు పాడ్ లేదు కానీ సర్వీస్ ఉంది. పాడ్ లేకుండా సర్వీస్ ఉండడం వల్ల ఉపయోగం లేదు కదా. సో వీ హావ్ టు డిలీట్ ద ఆల్రెడీ వచ్చిందా, డిలీట్ lb-svc. ఇది పాడ్ కాదు కదా. ఏం చేయాలి ఇక్కడ మనం పాడ్ ప్లేస్లో svc అనాలి. svc సర్వీస్. ఎంటర్. It is also deleted. Now see, both are deleted. But మీ ఇక్కడ ఏం గమనించారు? What you observed here? We have to delete each and every service manually, one by one. ఇక్కడ 1, 2 ఉన్నాయి, బట్ 10 ఉన్నాయి అనుకోండి. 10 సర్వీసెస్ని ఈ విధంగా డిలీట్ చేయాల్సి వస్తుంది. మీరు డిలీట్ ఆల్ కూడా వాడచ్చు. kubectl డిలీట్ ఆల్ కూడా వాడచ్చు. అప్పుడు మనకి ఈ సర్వీస్ కుబెర్నెటిస్ కూడా ఇది కూడా డిలీట్ అయిపోతుంది. బట్ ఇమీడియట్లీ మీ మాస్టర్ నోడ్ వెంటనే ఏం చేస్తుంది, దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసేస్తుంది అనుకోండి. దాన్ని రీక్రియేట్ చేస్తుంది. బట్ దీన్ని అలా డిలీట్ చేయకూడదు. ఇది రీక్రియేట్ అవుతున్నా కూడా దాన్ని అలా డిలీట్ చేయకూడదు మనం. ఓకే, ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో మీరు ఏం చేయాలి మరి అలాంటప్పుడు, మనము ఈ రిసోర్సెస్ని మనం ఒక నేమ్ స్పేస్లో మనం క్రియేట్ చేయాలి. అప్పుడు మనము ఆ నేమ్ స్పేస్ని డిలీట్ చేసేస్తాం. ఎప్పుడైతే మీరు నేమ్ స్పేస్ని డిలీట్ చేస్తారో, ఆ నేమ్ స్పేస్లో ఉన్న ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అది 1, 2, 10 ఉండొచ్చు, అన్నీ కూడా ఆ నేమ్ స్పేస్తో పాటు అవి డిలీట్ అయిపోతాయి. ఇది విత్ సింగిల్ కమాండ్ నేమ్ స్పేస్ డిలీట్ అవుతుంది. నేమ్ స్పేస్లో ఉన్న అన్ని సర్వీసెస్ కూడా డిలీట్ అయిపోతాయి. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ యూజ్ నేమ్ స్పేసెస్. సో here is our namespace and these are service, right? To delete a service, right? సో మరి నేమ్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, నేమ్ స్పేస్లో రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలి, మనము రియల్ టైంలో ఎలా చేస్తాం, అది ఆ విధంగానే చేద్దాం. ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ, ఈ kubectl ఫోల్డర్ ఉన్నాం కదా, మనం kubectl ఫోల్డర్లో ఒకసారి క్లియర్ చేద్దాం. dir, నాకు ఈ ఫైల్స్ అన్నీ కూడా నేను విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయాలి. విజువల్ స్టూడియోలో మీరు విజువల్ స్టూడియో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు కాబట్టి సింపుల్గా మీరు క్లోన్ చేసినప్పుడు మీకు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. ఆ ఫోల్డర్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ సింపుల్గా కోడ్ స్పేస్ డాట్, ఓకే, కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇవన్నీ కూడా విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతాయి. రైట్, ఓపెన్ అయిపోయినాయి. నెక్స్ట్ వర్డ్ నేమ్ స్పేస్. మనము నేమ్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తాం, kubectl క్రియేట్ నేమ్ స్పేస్ నేమ్. బట్ నేను ఒక YAML ఫైల్ ద్వారా క్రియేట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ క్రియేట్ విత్ YAML ఫైల్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అబ్జర్వ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటి వరకు ఈ 2 days నుంచి కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ 2 days కూడా ప్రతి సర్వీస్ని కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. రైట్, పాడ్ క్రియేట్ చేయాలన్నా kubectl అప్లై అంటున్నాం, సర్వీస్ క్రియేట్ చేయాలన్నా kubectl అప్లై అంటున్నాం. అలా మనం ప్రతిదీ పాడ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. మనం ఈ పాడ్ డిలీట్ చేసేసామండి. ఇప్పుడు kubectl గెట్ ఆల్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్. పాడ్ ఉందా ఇక్కడ? లేదు. రైట్, కానీ మనము ఏం నేర్చుకున్నాం, క్యూబర్నెటిస్లో ఏం నేర్చుకున్నాం, క్యూబర్నెటిస్ ఎందుకు వాడుతున్నాం, అసలు మనం పర్పస్ ఏంటి? ఒక పాడ్ డిస్ట్రాయ్ అయిపోతే ఆ పాడ్ మళ్ళీ రీక్రియేట్ అవ్వాలి. మీకు పాడ్సే వద్దు అనుకున్నప్పుడు మీరు క్యూబర్నెటిస్ చెప్పాలి, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దీస్ పాడ్స్ ఎనీ మోర్. అది మీరు kubectl YAML ఫైల్లో మీరు చెప్తాం. బట్ థింగ్ ఏంటంటే, మీరు పాడ్స్ క్రియేషన్స్ పాడ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేమ్ స్పేస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేయకూడదు. ఇవన్నీ కూడా క్యూబర్నెటిస్ క్రియేట్ చేయాలి. అండ్ ఒకవేళ ఒక పాడ్ డిలీట్ అయిపోతే క్యూబర్నెటిస్ దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడు రీక్రియేట్ అయిందా? అవ్వలేదు. అవ్వాలి అంటే మనము వీ హ్యావ్ టు యూజ్ అనదర్ రిసోర్సెస్ కాల్డ్ రెప్లికా కంట్రోలర్, రెప్లికా సెట్, డిప్లాయ్మెంట్. ఇలాంటి సర్వీస్ కొని మనం మెయిన్గా వాడతాం. అవి వాడినప్పుడు మాత్రమే మీరు పాడ్ డిలీట్ చేసినా కూడా ఆ పాడ్ మళ్ళీ రీక్రియేట్ అయిపోతుంది. లైక్ మన AWSలో ఆటో స్కేలింగ్ లాగా. ఆటో స్కేలింగ్లో ఏం చేస్తాం, మనం ఒక 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఇన్స్టెన్స్ అనుకోకుండా మీరు పొరపాటు డిలీట్ అయినా, క్రాష్ అయినా, మీ ఆటో స్కేలింగ్ అనేది మళ్ళీ వాటిని క్రియేట్ చేస్తుంది.
రైట్. అట్లాగే జరగాలి అంటే క్యూబర్నెటిస్లో జరగాలి అంటే వీ హ్యావ్ టు యూస్ డిఫరెంట్ రిసోర్సెస్. అక్కడికి మనం ఇంకా వెళ్ళలేదు, వెళ్దాం. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాటిని ఇవాళ నేమ్ స్పేస్ కూడా వాడబోతున్నాం కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాను. ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ యాడ్ దట్ యాజ్ వెల్. ఇవాళ నేను క్యూబ్స్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి యూజింగ్ YAML ఫైల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. క్రియేట్ నేమ్ స్పేస్ డాట్ ఎం ఒక ఫైల్ ఇచ్చాను, పేరు ఏదైనా ఇవ్వండి, నేమ్ డజంట్ మ్యాటర్. ఓకే, నేమ్ డజంట్ మ్యాటర్, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద కంటెంట్ ఆఫ్ ఇట్. వ్యూలో కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక YAML ఫైల్. YAML ఫైల్ బిగిన్స్ విత్ -, APA వర్షన్. దిస్ ఇస్ ద APA వర్షన్, V క్యాపిటల్ అండి, కోలన్ స్పేస్ వర్షన్ V1. కైండ్, ఇది పాడ్ కాదు, ఇది సర్వీస్ కాదు. మీరు సర్వీస్ అయితేనేమో ఇక్కడ సర్వీస్ అంటాం, పాడ్ అయితే ఏమో పాడ్ అంటాం, నేమ్ స్పేస్ అయితే ఏమంటాం, నేమ్ స్పేస్ అంటాం. N is capital, remaining all are small letters without space. Metadata name colon ఇక్కడ FedEx NS FedEx-NS అన్నాను. అంటే ఒక్క నిమిషం. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇది మీరు కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ నేమ్ స్పేస్ పేరు వచ్చేసి FedEx. మీరు ఏ పేరు అని ఇవ్వచ్చు. You can give any name. Okay, let us try this. Okay, copy this, go here, clear the screen, CLS అనేది విండోస్లో వాడతాం, లైనక్స్లో క్లియర్, డోంట్ కన్ఫ్యూజ్. CLS ఇక్కడ మనకి LS dir, దిస్ ఈజ్ ద ఫైల్, రైట్, క్రియేట్ నేమ్ స్పేస్ YAML ఫైల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నేను ఏం చేస్తానంటే క్యూబ్సిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, kubectl get namespaces చూద్దాం. We have default and 3 even already existing. Now నేను ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు I should create a namespace with the name FedEx-NS. సో CLS dir, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే kubectl అప్లై కమాండ్ ఎప్పుడైనా సేమ్ అండి, అప్లై అనేది మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు మనము మాస్టర్ నోడ్లో ఉన్న API సర్వర్కి ఒక ఫైల్ ఇవ్వాలి, ఆ ఫైల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ API సర్వర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దానికి మనం ఈ ఫైల్ని సప్లై చేస్తున్నాం. ఏ విధంగా, ఏ కమాండ్ ద్వారా, kubectl, అండ్ దిస్ ఇస్ అ ఫైల్ నేమ్ ఇస్ క్రియేట్ -f. ఓకే, దిస్ అ ఫైల్ నేమ్, సారీ అప్లై -f క్రియేట్. సో అప్లై -f, నేను kubectl ఏం చెప్తున్నా అంటే ఇందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని మనం అప్లై చేయమంటున్నాం. ఎవరికి చెప్తున్నాం, మాస్టర్ నోడ్లో ఉన్న API సర్వర్కి చెప్తున్నాం. API సర్వర్స్ విల్ గో త్రూ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ రెస్ట్ ఆఫ్ దేర్ ఈజ్ కాంపోనెంట్స్. రెస్ట్ కంట్రోలర్ ఉంటుంది, ETCD ఉంటుంది, షెడ్యూలర్ ఉంటుంది, వాటితో అది కమ్యూనికేట్ చేసి, సో ఇట్ విల్ టేక్ కేర్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇట్ విల్ టేక్ కేర్. మనకి ఇప్పుడు నేమ్ స్పేస్ క్రియేట్ కావాలి కాబట్టి ఇట్ విల్ క్రియేట్ నేమ్ స్పేస్ నౌ. ఓకే, ఎంటర్. ఏమైంది, FedEx ఈ పేరుతో ఒకటి క్రియేట్ అయింది చూడండి. ఈ పేరు ఇచ్చాం కదా, FedEx నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ పేరుతోనే క్రియేట్ అవుతుంది చూడండి, FedEx-NS. నౌ రన్ ద కమాండ్ అగైన్, దట్ ఈస్ kubectl get NS. చూడండి మనకి FedEx-NS వచ్చేసి, రైట్, 12 seconds ago it is created. మిగతా అన్నీ కూడా 24 hours బ్యాక్ క్రియేట్ అయినవే. దిస్ వాస్ క్రియేట్ జస్ట్ నౌ. ఓకే, ఐ విల్ డిలీట్ ఇట్ అగైన్, delete namespace, and namespace name is FedEx namespace. ఓకే, ఇట్ విల్ delete, no worries. నెక్స్ట్, మీకు ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను పాడ్ని సర్వీస్ని నేమ్ స్పేస్ని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ థింక్ దిస్ వన్ కరెక్ట్. ఈ ఎగ్జాంపుల్ మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ ఐఫన్ 3 ఐఫన్స్ ఉన్నాయి కదా. మీరు ఈ స్క్రిప్ట్, ఈ YAML ఫైల్ని ఒక ఫైల్లో, ఈ పాడ్ని తీసుకెళ్ళి ఇంకొక ఫైల్లో, తర్వాత ఈ సర్వీస్ని కూడా ఇంకొక ఫైల్లో, 3 డిఫరెంట్ ఫైల్లో మీరు క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఇందాక ఇది రన్ చేసాం, ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. తర్వాత నేను ఒక పాడ్ని క్రియేట్ చేయాలి. ఆ పాడ్ వచ్చేసి ఈ నేమ్ స్పేస్లోనే క్రియేట్ అవ్వాలి. తర్వాత ఒక సర్వీస్ క్రియేట్ చేయాలి. ఆ సర్వీస్ కూడా ఈ నేమ్ స్పేస్లోనే క్రియేట్ అవ్వాలి. అప్పుడు మీరు ఈ పాడ్లో వెళ్ళి మీరు మెటాడేటాలో కొన్ని చేంజెస్ చేయాలి. మెటాడేటాలో నేమ్ స్పేస్ అనే కొత్త, ఎలా అయితే ఇక్కడ నేమ్ లేబుల్స్ అని ఉందో అలాగే ఇంకొక కీవర్డ్ యాడ్ చేస్తాం. ఇక్కడ నేమ్ స్పేస్ అని యాడ్ చేస్తాం. స్మాల్ లెటర్స్ అండి, అన్ని స్మాల్ లెటర్స్, కోలన్ నేమ్ స్పేస్ నేమ్ ఇస్తాం. అంటే నేమ్ స్పేస్ ఏది ఇస్తామండి, మీరు ఏ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారో అది. ఇక్కడ ఏ నేమ్ స్పేస్ ఇచ్చాం, ఫెడెక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఆ పేరు ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ పాడ్ ఆటోమేటిక్గా ఈ నేమ్ స్పేస్లో క్రియేట్ అయిపోతుంది. అలాగే మీకు మీ సర్వీస్ ఉందండి, మీ సర్వీస్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదండి ఎల్బి లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసాడు, మెటాడేటాలో చేయాలి. ఇక్కడ మీరు పొరపాటున కూడా ట్యాబ్ అని వాడకూడదు. ట్యాబ్ వాడితే మీకు యామల్ ఫెయిల్ అయిపోతుంది. 2 స్పేసెస్, యూస్ 2 స్పేసెస్, నేమ్ స్పేస్ కోలన్ ఫెడెక్స్ నేమ్ స్పేస్. అంటే మీ సర్వీస్ కూడా ఈ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, మీ పాడ్ కూడా ఈ నేమ్ స్పేస్లో క్రియేట్ అవుతుంది. అంతేనండి. ఫస్ట్ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయండి, అది క్రియేట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత పాడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత మీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలా మూడింటిని సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయకుండా కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ఈ మూడింటిని తీసుకెళ్ళి ఒక సింగిల్ ఫైల్లో కూడా మనం పెట్టేయచ్చు. సింగిల్ ఫైల్లో అంటే ఇందాక చూపించినట్టుగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ నేమ్ స్పేస్, ఈ ఐఫన్ సపరేట్ ఎలా చేసాను చూడండి. ఇదొక యామల్ ఫైల్. సో నేను చెప్తున్నాను అనమాట, ఇది సపరేట్ అని చెప్తున్నాను. ఎలా చేస్తాను సపరేట్, 3 ఐఫన్స్ ఇస్తాను, 3 ఐఫన్స్. తర్వాత ఇది ఒక పాడ్, దిస్ ఇస్ పాడ్. ఇది ఏ నేమ్ స్పేస్లో ఉంది, దిస్ నేమ్ స్పేస్. తర్వాత నేను ఇందులోనే సర్వీస్లో ఉన్న కంటెంట్, ఇప్పుడు నేను నోట్ పోర్ట్ వాడుతున్నాను ఇక్కడ. ఓకే, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎల్బి, ఐఎమ్ యూజింగ్ నోట్ పోర్ట్. సో నోట్ పోర్ట్లో 30,300 వాడుతున్నాను నోట్ పోర్ట్. మీరు నంబర్ చెప్పాను కదా, నేను రేంజ్ ఇచ్చాను కదా, ఏ రేంజ్ అని ఇచ్చేయండి మీ ఇష్టం. 30,300 అవ్వండి, ఏదైనా అవ్వండి, బట్ ఆ రేంజ్ లోపల ఉండాలి. 31 కూడా ఇవ్వండి. మన రేంజ్ ఏంటి, 32,767 ఇస్ ద మ్యాక్సిమం నంబర్. అది దాటొద్దు. 31,900 ఇచ్చాను, గివ్ ఇట్ ఎనీ నేమ్ ఇన్ దట్ రేంజ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అయితే ఇక్కడ మెటాడేటాలో నేమ్ స్పేస్ ఇస్తున్నాం, ఇక్కడ కూడా నేమ్ స్పేస్ ఇస్తున్నాం. దీన్ని బట్టి ఏమవుతుంది, మీ పాడ్ మీ సర్వీస్ ఈ రెండు కూడా ఈ నేమ్ స్పేస్లోనే క్రియేట్ అవుతాయి. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, జై వంశీ. నో సార్. ఓకే అండి, రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చేసే ముందు నేను దీన్ని అన్డూ చేస్తాను. రైట్. సో ఈ స్క్రిప్ట్ రన్ చేద్దాం. ఏం స్క్రిప్ట్ పేరు ఏంటి, షాపింగ్ సైట్ విత్ నేమ్ స్పేస్. ఇది రన్ చేద్దాం. ఇక్కడ క్లియర్ ద స్క్రీన్, kubectl get all. ప్రెసెంట్ మన దగ్గర ఏమున్నాయండి, నథింగ్. సో మనకి ఇప్పుడు నేమ్ స్పేస్ లేవు, పాడ్స్ లేవు, ఏమి లేవు. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ దట్ స్క్రిప్ట్. అది రన్ చేయగానే మనకి ఎవ్రీథింగ్ షుడ్ బి క్రియేటెడ్. ఒక నేమ్ స్పేస్లో ఉంటాయి అవి చూద్దాం. ఒక నిమిషం. dir kubectl and apply -f. Which one? This is the last one, right? Shopping site with, right? Enter. చూడండి, నేమ్ స్పేస్ క్రియేట్ అయింది, తర్వాత పాడ్ క్రియేట్ అయింది, తర్వాత సర్వీస్ క్రియేట్ అయింది, రైట్? ఇప్పుడు మీరు kubectl గెట్ ఆల్ అనండి, చాలా క్లీన్గా ఉంటుంది. మీకు పాడ్స్ కనబడవు, సర్వీసెస్ ఏమి కనబడవు, క్లీన్గా ఉంటుంది అనమాట. మరి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ, మనకి మన నేమ్ స్పేస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గెట్ ఎన్ఎస్, ఇది మన నేమ్ స్పేస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గెట్ ఆల్, బట్ నాకు మన నేమ్ స్పేస్లో ఉన్నవన్నీ కావాలి. ఫెడెక్స్ ఎన్ఎస్, ఇందులో ఉన్నవి కావాలి. చూడండి, ఇంత మన పాడ్ ఉంది, ఇంత మన నోట్బుక్ రన్ అవుతాం, ఇందులో ఉన్నాయి, క్లీన్గా ఉంటుంది. ఎలా యాక్సెస్ చేయొచ్చు దీన్ని? నేను సేవ్ చేయలేదా?
ఓకే, 30,300లో పోర్ట్ నెంబర్ 30,300 రన్ అవుతుంది. సో లెట్ us ట్రై టు యాక్సెస్ ఇట్. సో కాపీ చేస్తున్నాను దీన్ని, బట్ ఇక్కడ ఇది నోడ్ పోర్ట్ కాబట్టి మనం ఏం చేయాలి, లోకల్ హోస్ట్ కి :30,300/ చూడండి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. రైట్, మీరు నోడ్ పోర్ట్ ఇది ఇచ్చారు కాబట్టి యాక్సెస్ చేయగలుగుతున్నాం. రైట్, ఇది వర్క్ అవ్వదు ఎందుకంటే మనం ఇది లోడ్ బ్యాలెన్స్ మనం డిలీట్ చేసేది కానీ ఇది వర్క్ అవ్వదు. రైట్, ఇది వర్క్ అవ్వదు నోడ్ పోర్ట్. సో నేను ఇక్కడ ఆపేస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనం రేపు కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనండి? ఓకే సార్. ఎస్ సార్. రైట్. ఓకే అండి. అండ్ చూడండి, గమనించండి, ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, మనం ఇప్పుడు దీన్ని స్టాప్ చేయాలి. రైట్, అయితే స్టాప్ చేసే ముందు నేను మీకు ఇందాక చెప్పాను, రిసోర్సెస్ మనం డిలీట్ చేయాలంటే ఇంతకుముందు ఒకటి డిలీట్ చేసేవాళ్ళం. రైట్, అలా కాకుండా ఇప్పుడు చూడండి, kubectl ఓకే, మనం డిలీట్ చేయాలి. డిలీట్ ఏం డిలీట్ చేయాలి మనము, నేమ్ స్పేస్ fedex -ns. ఇప్పుడు డిలీట్ చేయగానే ఇందులో ఉన్న ఈ రిసోర్స్ రెండు కూడా డిలీట్ అయిపోతాయి. 2 అయినా 10 అయినా డిలీట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి పాట్ డిలీట్ అయిపోయింది, నేమ్ స్పేస్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, kubectl get ns, మీకు నేమ్ స్పేస్ లేదు, దాంట్లో ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి ఇన్ సింగిల్ కమాండ్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాసాం మనం టు వ్యూ. ఓకే మనం రాయలేదు కదా, ఇక్కడ రాసాం కదా, ఆల్రెడీ ఉంది కదా, దిస్ అ కమాండ్. రైట్, ఇదే మనం ట్రై చేసాం. రైట్, జస్ట్ ప్రాక్టీస్ ఇట్. దెన్ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేయండి, క్విట్ డాకర్ డెస్క్టాప్. సో క్విట్ చేశారంటే మీ kubectl కమాండ్స్ వర్క్ చేయవు. క్విట్ అయిపోయిందంటే ఇక మీకు ఇక్కడ కమాండ్స్ పని చేయవు. ఓకే, ఇట్ ఈస్ స్టాపింగ్ నౌ, డాకర్ డెస్క్టాప్ ఈస్ స్టాపింగ్ నౌ. ఒకసారి స్టాప్ అయిందంటే మీ డాకర్ కమాండ్స్ ఇక్కడ వర్క్ అవ్వవు. మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఐకాన్ని, డెస్క్టాప్ మీద ఐకాన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేసి దాన్ని స్టార్ట్ చేయండి. ఓకే ఓకే అండి. రైట్, we will meet tomorrow at same time at 10:30. Thank you అండి, టేక్ కేర్.